ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? జూన్ 21న సూర్యగ్రహణం. ఆ రోజున అంటే ఆదివారం రోజున మనం చేయకూడని పనులేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులను, మానవులను కంపింపచేసే ఏకైక శక్తి ఉన్న వ్యక్తి సూర్యుడు. 1000 కిరణాలు కలిగిన భానుడు ఒక్కరోజు రాకపోతే ఆ లోకమంతా చీకటిమయంగా మారిపోతుంది. అలాంటి సూర్యుడిని రాహు మింగేస్తాడు. ఆ సమయాన్ని సూర్యగ్రహణం అని అంటారు. అలాంటి ఘట్టం 2020 సంవత్సరంలో అంటే జూన్ 21వ తేదీన జరగబోతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ గ్రహణం కేవలం అమావాస్య రోజు మాత్రం వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం సూర్యగ్రహణం అనేది ఏర్పడదు. మరి ఈ సూర్యగ్రహణం ఈసారి కూడా అమావాస్య రోజున, అది ఆదివారం నాడు జరగబోతుంది. పూర్వకాలంలో ఈ గ్రహణాలను ప్రతికూల ఫలితాలకు సంకేతంగా భావించేవారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వీటిని నమ్ముతూ ఉంటారు. అకస్మాత్తుగా ఆకాశంలో మబ్బులు ఏర్పడితే చాలా భయపడిపోతూ ఉంటారు. వీటన్నిటి సంగతి పక్కన పెడితే ఈ గ్రహణం సందర్భంగా 12 రాశుల్లో 4 రాశుల వారికి, మేష, మకర, సింహ, కన్య రాశుల వారికి కనక వర్షం కురవబోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే మరో 4 రాశుల వారికి మధ్యం ఫలితాలు ఉన్నాయి. అలాగే మిగిలిన 4 రాశుల వారికి మాత్రం అశుభ ఫలితాలు ఉన్నాయని చెప్పబడుతుంది. ఆల్రెడీ నేను కూడా చెప్పాను. సో ఫ్రెండ్స్, ఆ వీడియోని చూడొచ్చు. మరి ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడే ఆదివారం నాడు ఎలాంటి పనులు చేయకూడదు, ఏ పనులు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది, అసలు గర్భిణీలపై గ్రహణ ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రహణ కాలంలో హిందూ ధర్మ ప్రకారం సూర్యగ్రహణానికి చాలా విశేషం ఉంది. గ్రహణం పట్టగానే నది స్నానం ఆచరించాలి. నది తీరాన జపం చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి పేదలకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని మరి మీరు గమనించాలి. అలాగే గర్భిణీలకు సూచనలు. ఇక సూర్యగ్రహణ ప్రభావం గర్భిణీలపై ఎక్కువగా ఉంటుంది. చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇది మూఢనమ్మకమా లేదా అనేది ఇప్పటికీ తెలియదు. అయితే ఇవన్నీ పక్కన పెడితే గ్రహణ సమయంలో మాత్రం గర్భిణులు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. గ్రహణం పట్టడానికి ముందే సుమారు 6 గంటల ముందు భోజనం ముగించాలి. గ్రహణ సమయంలో అసలు ఆహారం తీసుకోకూడదు. గర్భిణీలు నది తీరాన, సముద్ర తీరాన, కాలువల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకూడదు. ఇంట్లోనే కేవలం స్నానం చేయడం మంచిది. ఇక ఒకవేళ సూర్యగ్రహణ సమయంలో గర్భిణీలు ఆహారం తీసుకుంటే కనుక అది పుట్టబోయే బిడ్డపై చాలా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇది గర్భిణీల పిండంపై ప్రభావం చూపడం వల్ల పుట్టబోయే బిడ్డ ఏదైనా లోపంతో పుడతారని చాలా మంది నమ్మకం. అందుకే గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా భోజనాన్ని ముగించాలి. ఇక గ్రహణ సమయంలో గర్భిణీలు అటు ఇటు అస్సలు ఎక్కువగా కదలకూడదు. అంటే కడుపులో ఉండే పిల్లవాడికి ఇబ్బందికరంగా ఉండకుండా ఉండాలన్నమాట. లేదంటే కుర్చీలో కూర్చొని ఏదైనా పుస్తకం చదవడం కానీ, లేదంటే ఏదైనా తేలికపాటి పని చేయడం కానీ, లేదా సంగీతం వినడం వంటివి చేయాలి. సైన్స్ ప్రకారం గ్రహణ రోజున విడుదలయ్యే అతి నీలాలోహిత కిరణాల వల్ల ఆహార పదార్థాలపై ఉన్న క్రిమికీటకాలు మరింత పెరిగి బ్యాక్టీరియా అధికమవుతుంది. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఇది ఆరోగ్య ప్రభావం తప్పకుండా ఉంటుంది. అలాగే గర్భిణీలు గ్రహణం చూడరాదని, ఒకవేళ చూస్తే వారికి పుట్టే పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెప్పబడుతుంది. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణ ప్రభావం 12 రాశులపై ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఎవరైనా వారి రాశి చక్రం, నక్షత్రాన్ని బట్టి గ్రహణ సమయంలో విశేషంగా పూజలు, జపాలు, దానాలు చేసుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గ్రహణ సమయంలో ఉపవాస దీక్షను ఖచ్చితంగా చేపట్టాలి. దీనివల్ల ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. మరి గ్రహణ సమయంలో ఏం చేయకూడదంటే పంచాంగం అస్సలు చూడకూడదు, సంస్కృత శబ్దాలు చేయకూడదు, గర్భవతులు బాహ్య స్నానాలు చేయకూడదు, 3 ఏళ్ల పిల్లలకు నదులు, సాగర్ తీరాన స్నానాలు చేయించరాదు. గ్రహణాన్ని నేరుగా చూడకూడదు, ఇది కంటికి ప్రమాదం. మరి ఏం చేయాలి? గ్రహణ సమయంలో అందరూ ఇంట్లోనే ఉండటం మంచిది. ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. తులసి ఆకులు నీటిపై ఉంచడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుంది. గ్రహణం తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి. చాలా వస్తువుల్లో గరిక వేసుకోవాలి. సూర్య మంత్రాన్ని జపించాలి. గర్భిణీలు సంతాన జపం చేయడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మరి సూర్యగ్రహణం రోజున ఈ పనులు చేయకపోవడం వల్ల లాభ నష్టాలు తప్పకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి నమ్మేవారు తప్పకుండా ఇవి ఫాలో కావడానికి ప్రయత్నించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.